హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంగుముడి 20వ భాగాన్ని వినేద్దాం. ప్రేమ్ సీరియస్గా, రాత్రి 2 పెగ్గులు వేశావుగా, అందుకే అలా ఉంది అన్నాడు. ఆనంది ఆశ్చర్యంగా హా అంది. ప్రేమ్ తన ముందు టేబుల్పై ఉన్న మజ్జిగ తీసుకుని ఆనంది దగ్గరికి ఇది తాగు, కొంచెం హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది అంటాడు. ఆనంది ప్రేమ్ ముఖం చూడలేక తల కూడా పైకి ఎత్తకుండా గ్లాస్ తీసుకుని మజ్జిగ మొత్తం తాగేస్తుంది. ఖాళీ గ్లాస్ తీసుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి రా, హాల్లో వెయిట్ చేస్తూ ఉంటా అన్నాడు. ఆనంది సరే అని తలూపి టెన్షన్గా వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. ప్రేమ్ ఆనందిని టెన్షన్ చూసి నవ్వుతూ కిందికెళ్తాడు. ఆనంది రెడీ అయ్యి కిందికెళ్తుంది. ప్రేమ్ హాల్లో కూర్చొని చారీతో ఏదో మాట్లాడుతున్నాడు. ఆనందిని చూసి పిన్ని అని అరుస్తాడు. ప్రేమ్ పిలవడంతో సుశీల స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని వచ్చేస్తుంది. కాఫీ తీసుకుని ప్రేమ్ వైపే చూస్తుంది. నా వైపు ఏం చూస్తావు, ఫస్ట్ కాఫీ తాగు అని తిరిగి చారీతో బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఆనంది మనసులో ఏమైంది దీనికి, ఈరోజు ఇంత సీరియస్గా కనిపిస్తున్నాడు, రాత్రి నేనేం చేశానో ఏంటో అంత ఆలోచించినా కూడా అసలు గుర్తుకు రావడం లేదు. అంతలో మాయా వచ్చి నవ్వుతూ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటుంది. ఆనంది నవ్వి గుడ్ మార్నింగ్ మాయా అని మనసులో ఏం గుడ్ మార్నింగో ఏంటో వెళ్ళి సింగిల్ సోఫాలో కాలు పైకి ముడుచుకుని కూర్చుంటుంది ప్రేమ్ చూస్తూ. ప్రేమ్ కోపంగా బంగారం అంటాడు. ఆనంది ఉలిక్కిపడి ప్రేమ్ వైపే చూస్తుంది. ఏంటి అలా కూర్చున్నావు, సరిగ్గా కూర్చోవచ్చు కదా అంటాడు. ఆనంది టక్కున కాలు కిందికి దించేస్తుంది. తర్వాత ప్రేమ్ వైపు భయంగా చూస్తుంటే ప్రేమ్ నవ్వి కాఫీ చల్లారిపోతుంది తాగు అంటాడు. ఆనంది ఓకే అని తలోపి కాఫీ సిప్ చేస్తుండగా అంతలో అక్కడికి డాక్టర్ వస్తుంది. డాక్టర్ని చూసిన ఆనంది షాక్ అయి పైకి లేచి నిలబడింది. బాస్, డాక్టర్ విమలా గారు వచ్చారు అంది మాయ. ప్రేమ్ డాక్టర్ని చూసి లేచి హాయ్ డాక్టర్ అన్నాడు. హాయ్ ప్రేమ్ అని నవ్వుతూ ఆనంది వైపు చూస్తుంది. ఆనంది మనసులో డాక్టర్ని పిలిపించారంటే ఆయనకి నిజం తెలిసిపోయిందా, నేను నిజం చెప్పేశానా, బట్ హౌ అని ఆలోచిస్తుంటే ప్రేమ్ ఆనంది వైపు చూసి నవ్వి డాక్టర్ వైపే చూస్తాడు. డాక్టర్ ఓకే అని ఆనందిని పిలుచుకుని ఒక రూమ్లోకి వెళ్ళి ఆనందికి చెకప్ చేసి కొద్దిసేపటికి బయటకు వస్తుంది. రూమ్ బయటే వెయిట్ చేస్తున్న ప్రేమ్తో కంగ్రాట్స్ ప్రేమ్, నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఆనంది బేబీ ఇద్దరు హెల్తీగా ఉన్నారు, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంది. ప్రేమ్ నవ్వి థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు. ప్రేమ్తో పాటు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. డాక్టర్ ఒక స్లిప్ ప్రేమ్ చేతికిస్తూ ఇందులో రాసిన టాబ్లెట్స్ టైం టు టైం వాడండి సరిపోతుంది. ఇప్పుడు తనకి 3rd మంత్ జరుగుతుంది. మంత్లీ చెకప్కి వస్తే బేబీ గ్రోత్ చెక్ చేసి చెప్తాను అంటుంది. ప్రేమ్ నవ్వుతూ థ్యాంక్ యూ డాక్టర్. తర్వాత డాక్టర్ వెళ్ళిపోతుంది. తర్వాత మాయా, చారి, సుశీల ప్రేమ్ని విష్ చేస్తారు. రూమ్లో ఆనంది బెడ్ పైన కూర్చొని ఏదో ఆలోచిస్తుంది. అంతలో ప్రేమ్ వెళ్ళి బెడ్పై ఆనంది పక్కనే కూర్చుంటాడు. ప్రేమ్ ఆనంది చేయి పట్టుకొని ఆనంది కళ్ళలోకి చూస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు బంగారం, అది ఈ విషయం మీకెలా తెలిసిందని నువ్వే చెప్పావు. హా అని నోరు తెరుస్తుంది. ప్రేమ్ నవ్వుతాడు. కానీ ఎలా, ఎలా అంటే అలా అని ఆనంది ముందు రాత్రి జరిగిందంతా చెప్తాడు. షాక్ అయి అంటే రాత్రి నేను డ్రింక్ చేశానా, టేస్ట్ బాగుందని గ్యాప్ లేకుండా అని నవ్వుతాడు. ఆనంది ఆశ్చర్యంగా నోరు తెరుస్తుంది. అంతేకాదు నాకు ప్రపోజ్ చేసి ముద్దు కూడా పెట్టావు. ఏంటి, ప్రపోజ్ కూడా చేసేసానా, ఏ టెన్షన్ ఎందుకు, నీ మనసులో మాటేగా చెప్పావు. ఆనంది మనసులో మీకెలా తెలుస్తుందిలే నా బాధ, నేను గుడ్ న్యూస్ మాత్రమే చెప్పాలనుకున్నాను కానీ ప్రపోజ్ చేయాలనుకోలేదు, బట్ తాగిన మత్తులో చెప్పేసినట్లున్నాను అనుకుంది. ప్రేమ్ మనసులో బంగారం, నాకు ప్రపోజ్ చేయాలనుకోలేదా అంటే ఏంటి తన ఉద్దేశం అని ఆలోచిస్తుండగా ఆనంది ప్రేమ్ వైపు చూసి పైకి నవ్వుతూ మనసులో ఐ లవ్ యూ శ్రీవారు అంటుంది. ప్రేమ్ షాక్ అయి ఆనంది కళ్ళలోకి చూస్తాడు. ఆనంది నవ్వుతూ ఏంటి అలా చూస్తున్నారు అంది. మీ ఆడవాళ్ళు మనసు అర్థం చేసుకోవడం మిమ్మల్ని సృష్టించిన ఆ బ్రహ్మతరం కూడా కాదని. ఆనంది నవ్వి ఏమైంది మీకు అలా అంటున్నారు, ఫస్ట్ నువ్వు చెప్పు, నాకు ముందే ఎందుకు నిజం చెప్పలేదు. రాత్రి చెప్పాగా, అందరూ ముందు చెప్పి మీ కళ్ళల్లో ఆనందం చూద్దామని అనుకున్నాను, బట్ అంతా రివర్స్ అయిపోయింది అని ముఖం డల్లుగా పెట్టుకుంది. ప్రేమ్ నవ్వి ఆనంది ముఖం చేతుల్లోకి తీసుకుని నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను బంగారం, ఎంత అంటే అని ఆనందిని లిప్ టు లిప్ కిస్ చేసి తిరిగి తన కళ్ళలోకి చూస్తూ మాటల్లో చెప్పలేంత స్మైల్ చేస్తూ అంటాడు. ఆనంది సిగ్గుపడుతూ ప్రేమ్ గుండెలపై తలవాల్చి అలాగే ఉండిపోతుంది. ఇంతలో సుశీల టిఫిన్ ప్లేట్లో తెచ్చి ప్రేమ్ బాబు టైం అవుతుంది, అమ్మాయి గారికి మీ చేతో టిఫిన్ తినిపించండి అని ఇస్తుంది. ప్రేమ్ నవ్వుతూ ప్లేట్ తీసుకుని టిఫిన్ ఆనందికి తినిపిస్తూ ఉంటాడు. మాయా, చారి, సుశీల వాళ్ళకి ప్రైవసీ ఉండాలని వెళ్ళిపోతారు. ఆనంది తింటూ ప్రేమ్ని చూసి నవ్వుతూ ఉంది. ఇంకా చాలండి అంది. ఇంకొంచెమే బంగారం అన్నాడు ప్రేమ్. వద్దండి, ఇప్పటికే మాటల్లో పెట్టి ఎక్కువ తినిపించేశారు అంది.
అని వద్దని మారం చేస్తుంటే ప్రేమ్ బ్రతిమలాడుతుంటే అంతలో వాళ్ళని విష్ చేయడానికి ఆనంది చూడ్డానికి వచ్చిన ఆనంది ఫ్యామిలీ అండ్ జై వాళ్ళని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయి వాళ్ళ మధ్య ప్రేమను చూసి మురిసిపోతున్నారు. ప్రేమ్ చేయి కడుగుతూ డౌట్ వచ్చి మెయిన్ డోర్ వైపు చూస్తాడు. అక్కడ భాగ్య, ఆదిత్య, రిషిక, మంజు, అనిల, జై నిలబడి నవ్వుతూ ఉండడం చూసి ప్రేమ్ పైకి అత్త, బావా, జై మీరు వచ్చి ఎంతసేపు అయింది అనగాని ఆనంది కూడా లేచి వెనక్కి తిరిగి చూసి హ్యాపీగా చూస్తూ ఉంది. నువ్వు మా చెల్లికి కొసరి కొసరి తినిపిస్తున్నప్పుడే బావగారు అన్నాడు ఆదిత్య. ఆనంది, ప్రేమ్ సిగ్గుపడుతుంటే వాళ్ళందరూ వీళ్ళ దగ్గరకు వచ్చి హ్యాపీగా విష్ చేస్తారు. అంతలో చారి, మాయ, సుశీల కూడా వచ్చి వీళ్ళని చూస్తూ ఉన్నారు. అనిల ఆనందిని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ అక్క, నన్ను మమ్మీని చేసినందుకు అంటుంది. జై షాక్ అయి నోరు తెరుస్తాడు. జైని, ప్రేమ్ని చూసి నవ్వి జై భుజంపై చేయి వేసి చిన్నగా కూల్ బ్రో అని అనిల ఆనందితో చెప్పిందంతా చెప్పేసరికి జై నవ్వి అని నువ్వు మమ్మీ అయితే నేను ప్రేమ్ పిల్లలకి డాడీని అవుతాను, ఏమంటావు ప్రేమ్? బావని అడుగుతావేంటి? ఆల్వేస్ నేను మామ్ అంటే నువ్వు డాడీనే కదా అంటుంది నవ్వుతూ అనిల. ఏంటో వీళ్ళ పెళ్లికి ముందే మమ్మీ డాడీ పోస్ట్లో రిజర్వేషన్ అయిపోయాయి అంటాడు ఆదిత్య. ప్రేమ్తో పాటు అందరూ హ్యాపీగా నవ్వుతుంటే సుశీల వచ్చి అందరికీ కాఫీ తెచ్చిస్తుంది. అందరూ కాఫీ తాగుతుంటే భాగ్య ఆనంది నుడిన ముద్దు పెట్టుకొని బ్యాగ్ సర్దుకో అమ్ములు ఆనంది నిలయానికి వెళ్దాం అంటుంది. భాగ్య మాటలకి ప్రేమ్, ఆనంది గుండెల్లో పిడుగు పడినట్లు ఒకరినొకరు చూసుకుంటారు. అమ్మా, నువ్వు ఆనంది నిలయంకి అమ్ముల్ని తీసుకుని వెళ్తాను గాని ప్రేమ్, అమ్ములు మొఖాలు మాడిపోయాడు చూడు అన్నాడు ఆదిత్య. భాగ్య, మంజుతో పాటు అందరూ నవ్వుతారు. అమ్ములు, ఏ ఆడపిల్లైనా ప్రెగ్నెంట్ అయ్యాక 3వ నెల జరుగుతుంది. పుట్టింటికి వెళ్ళి 3 రోజులు నిద్ర చేస్తే నీకు కడుపులో బిడ్డకి మంచి తల్లి అంది మంజు. ఏంటి, నేనొచ్చి 3 రోజులు అక్కడ ఉండాలా అంది ఆనంది. అదేంటి 3 నెలలు ఉండమన్నట్లు అలా షాక్ అయ్యావు అంది భాగ్య. ఆనంది డౌట్గా, అమ్మా నాతో పాటు ఆయన కూడా రావచ్చు కదా? నిక్షేపంగా రావచ్చు. హ్యాపీగా అయితే 3 రోజులు కాదు 3 నెలలు 3 సంవత్సరాలు ఎన్ని రోజులైనా వచ్చి ఉండమంటే ఉంటారు అంటుంది ఆనంది. ఓసిని, భర్తని వదిలి రాలేక నీ బాధ, మరి లేకపోతే ఏమనుకున్నావు? ప్రేమ్ ఇన్వాల్వ్ అయి బాధగా, సారీ బంగారం, నేను నీతో మీ పుట్టింటికి రాలేను అన్నాడు. ఆనంది స్టన్ అయి చూస్తుంది ప్రేమ్ని. అందరూ కూడా షాక్ అయి చూస్తారు ప్రేమ్ని. అదేంటి ప్రేమ్, ఎందుకు రాలేవు అన్నాడు ఆదిత్య. అది బావా, ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ అండ్ చాలా వర్క్ ఉన్నాయి, సో నేను చాలా బిజీగా ఉంటాను. కానీ ప్రేమ్, నువ్వు రాకపోతే అమ్ములు వస్తుంది అంటూ ఆనందిత కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు తన భర్త గురించే కాదు, తన కడుపులో పెరుగుతున్న మా బిడ్డ గురించి కూడా ఆలోచించాలిగా అత్తయ్య, కాబట్టి తప్పకుండా ఆనంది మీతో పాటు వస్తుంది అంటాడు. ఆనంది కోపంగా, అమ్మా 15 మినిట్స్లో వస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ప్రేమ్ కూడా ఆనంది వెనకే వెళ్తాడు. కానీ ఆనందిని చూస్తూ రూమ్ డోర్ దగ్గర నిలబడిపోతాడు. ఆనంది చాలా హ్యాపీగా బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది. ప్రేమ్ షాక్ అయి మనసులో, ఏంటి ఏడుస్తుందేమో అని ఓదార్చడానికి వస్తే బంగారం ఇలా షాక్ ఇచ్చింది. ఆనంది డోర్ దగ్గర నిలబడి ఉన్న ప్రేమ్ని చూసి, ఏంటండి అక్కడే నిలబడిపోయారు, లోపలికి రండి అంది. ప్రేమ్ లోపలికి వెళ్ళి ఆనందికి కొంచెం దూరంగా నిలబడి ఆనందిని చూస్తూ ఉంటాడు. ఆనంది ఎక్కువగా బట్టలు సర్దుతూ ఉంటే చూస్తూ ఉంటే, బంగారం నువ్వు వెళ్ళేది 3 డేస్ ఉండడానికే, మరి ఎన్ని డ్రెస్సులు ఎందుకు? ఆనంది ప్రేమ్ని చూసి నవ్వి బ్యాగ్కి జిప్ వేసి బ్యాగ్ కిందికి తీసుకుని రండి అని రూమ్ నుండి కిందికి వెళ్ళిపోయింది. ప్రేమ్కి అర్థం కాక బ్యాగ్ తీసుకుని కిందికి వెళ్తాడు. చారి ప్రేమ్ చేతిలోని బ్యాగ్ తీసుకుంటాడు. ఆనందితో పాటు అందరూ ప్రేమ్నే చూస్తారు. ప్రేమ్ ముఖంలో క్వశ్చన్ మార్కును చూసి, ఏమైంది ప్రేమ్, ఎందుకు ఫేస్ అలా డల్లుగా పెట్టావు? అక్కకి 3 డేస్ దూరంగా ఉండాలంటే బావకి ఇప్పటి నుంచే బెంగగా ఉందేమో అంది అనిల. అందరూ నవ్వుతారు. ప్రేమ్ కూడా చిన్నగా నవ్వుతూ ఆనంది వైపే చూస్తాడు. తర్వాత ఆనంది నిలయానికి తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళిపోతుంది. ఆనందితో పాటు మాయా కూడా ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళకి బాయ్ చెప్పి జై, చారి లోపలికొచ్చి హాల్లో సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న ప్రేమ్ పక్కకు వెళ్ళి కూర్చుంటాడు. ప్రేమ్, ఆనందిని పంపించడం ఎందుకు, ఇప్పుడు ఇలా బాధపడడం ఎందుకు, ఏదో ఒకటి చెప్పి ఆపేయాల్సింది కదా అంటాడు జై. ప్రేమ్ సైలెంట్గా ఉన్నాడు. సార్, మీకు ఆ ఇంటికి వెళ్ళి ఉండడానికి ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఆనంది మేడంకి దూరంగా ఉండాలంటే మీకు కష్టం కదా సార్, అందుకే మీరు కూడా వెళ్ళుంటే బాగుండేదేమో. ప్రేమ్ ఏం మాట్లాడు. జై, చారి మౌనంగా ఉండిపోతారు. ఆనందికి తన పుట్టింటికి వచ్చానన్న ఆనందం కట్టే ప్రేమ్ని వదిలి వచ్చినందుకే చాలా బాధగా అనిపిస్తుంది. నైట్ 11 గంటలు అవుతుంది. ఆనంది నిద్రలో మత్తుగా కళ్ళు తెరిచేసరికి ప్రేమ్ తనని నవ్వుతూ చూస్తున్నట్లు తినిపిస్తుంటే, ఎందుకు నవ్వుతున్నారు,
నేను మీపై అలిగాను, మీతో మాట్లాడను పోండి అని నిద్రలోని మాట్లాడుతూ మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఆనందికి కలలో అనుకుంటుంది, కానీ నిజానికి ప్రేమ్ తన పక్కనే కూర్చొని నిద్రపోతున్న ఆనందిని ప్రేమగా చూస్తున్నాడు. ఆనంది మాటలకి నవ్వి ప్రేమ్ వంగి ఆనంది నుదుటిపై ముద్దు పెడతాడు. ఆనంది కళ్ళు తెరిచి చూస్తుంది. ప్రేమ్ అందంగా నవ్వుతూ కొంటిగా కన్ను కొడతాడు. ఆనంది షాక్ అయి లేచి కూర్చుంటుంది. ఆనంది తను చూస్తుంది. కళ నిజమా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ప్రేమ్ ఆనంది షాక్ అవ్వడంతో నవ్వుతూ పక్కనే టేబుల్ పై ఉన్న స్పెట్స్ తీసుకుని ఆనందికి పెడతాడు. ఆనంది ప్రేమ్ స్పెట్స్ పెట్టేసరికి వాటిని చేత్తో టచ్ చేసి ఎదురుగా కూర్చున్న ప్రేమ్ వైపే చూస్తోంది. బంగారం, ఇంకా ఎంతసేపు అలా నన్ను చూస్తూ ఉంటావు? నువ్వు చూడ్డం అయిపోతే నాకు మన బేబీకి ఆకలిగా ఉంది, కిందికెళ్ళి డిన్నర్ చేద్దాం అంటాడు ఆనంది ప్రేమ్ మాటలకి. మీరు ఇంకా డిన్నర్ చేయలేదా అంది. నా బంగారం, నా చిట్టి తల్లి అంటూ కడుపై చెయ్యి వేసి ఆకలితో పడుకుంటే నేనెలా తినగలను అన్నాడు. ఆనందికి కన్నీళ్ళు ఆగడం లేదు. వెంటనే ప్రేమ్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది. ప్రేమ్ కూడా హ్యాపీగా ఆనందిని హాక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు. కాసేపటికి భోజనం పట్టుకుని డోర్ దగ్గరకు వచ్చిన భాగ్య, తనతో పాటు ఆదిత్య, రిషి, మాయ, చారి, అనిల కూడా వచ్చి వీళ్ళని చూసి అలాగే డోర్ దగ్గర నిలబడిపోయి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆదిత్య డోర్ నాక్ చేస్తాడు. ప్రేమ్, ఆనంది దూరంగా జరిగి పైకి లేచి డోర్ దగ్గర నిలబడ్డ వాళ్ళని చూసి ఇద్దరు బ్లష్ అవుతుంటే అందరూ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తారు. చూసావా అమ్మా, 3 అవర్స్ ముందు దాని ముఖం ఎంత డల్లుగా పెట్టుకుని ఉందో, కానీ ఇప్పుడు చూడు, ఆ ఆకాశంలోని నక్షత్రాల కంటే అమ్ముల ముఖమే ఎక్కువగా వెలిగిపోతుంది అన్నాడు ఆదిత్య. మా తమ్ముడు వచ్చాడు కదండి, అందుకే అలా వెలిగిపోతుంది అంది రిషి. అవునవును, పెళ్ళైతే ఆడపిల్లలు మారిపోతారని తెలుసుకుని మరీ ఎంతగా అనుకోలేదే. ఆదిత్య మాటలకి అందరూ నవ్వుతారు. ఆనంది చిరుకోపంగా ఆదిత్య వైపే చూస్తుంది. తర్వాత అందరూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రేమ్ ఆనందికి భోజనం తినిపిస్తుంటే ఆనంది కూడా ప్రేమ్కి తినిపిస్తుంది. ఇద్దరు డిన్నర్ చేసేసి కాసేపు బాల్కనీలో కూర్చుందామని ఆనంది అడిగేసరికి ప్రేమ్ సరే అని ఇద్దరు ఉయ్యాల్లో కూర్చొని ఆనంది ప్రేమ్ గుండెపై పడుకొని తల వాల్చుతుంది. అలా ఆ రాత్రి సంతోషంగా కబుర్లతో గడిపేస్తారు. మరుసటి రోజు మార్నింగ్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆదిత్య చారిని తీసుకుని బయటికెళ్ళుంటాడు. ఆనంది, రిషి, మాయ, అనిల గార్డెన్లో ఉన్నారు. భాగ్య, మంజు కిచెన్లో ఉంటారు. ప్రేమ్ హాల్లో కూర్చొని మొబైల్లో ఫొటోస్ చూస్తున్నాడు. అరవింద్, అజయ్ ఇద్దరు మాట్లాడుకుంటూ వచ్చి ప్రేమ్ ఒక్కడే కూర్చొని ఉండడం చూస్తారు. అరవింద్ ప్రేమ్ దగ్గరికి వెళ్తాడు. ప్రేమ్ అరవింద్ రావడంతో కోపంగా లేచి వెళ్ళిపోతుంటే, నాన్న ప్రేమ్ ఆగు అంటాడు అరవింద్. ప్రేమ్ ఆగి అరవింద్ వైపు సీరియస్గా చూస్తాడు. నీకు ఎప్పటికీ నాపై కోపం తగ్గదని తెలుసు, కానీ నాకు నీపై ప్రేమ కూడా ఎప్పటికీ తగ్గదని నీకు తెలుసు. ఇలా ఎంతకాలం నువ్వు నాకు దూరంగా ఉన్నా సరే, నువ్వు క్షమించే రోజు కోసం చివరి క్షణం వరకు ఎదురు చూస్తూనే ఉంటాను. ప్రేమ్ కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో, నువ్వు చేసింది తప్పైతే ఎప్పుడో క్షమించేవాణ్ణి, కానీ నువ్వు చేసింది మోసం. ఆ మోసం వల్ల నేనేం నష్టపోయానో నీకు తెలుసు. నిన్ను క్షమించడం అన్నది ఈ జన్మలో జరగని పని అని వెళ్ళిపోతూ ఆగి అరవింద్ బాధపడుతూ ఉంటే, కానీ ఒక్క మాట మామ, నువ్వు ఆనందికి ఆ జైకి తండ్రి కావడం వల్ల నీ అదృష్టం. ఎందుకంటే నా పగ కోసం మీ ఇద్దరిని రోడ్డుపైకి లాగాలి అనుకున్నాను, కానీ ఆనందిపై నా ప్రేమ, జైపై నా స్నేహం మీ ఇద్దరిని వదిలేసేలా చేశాయి. కానీ ఎప్పటికీ గతం మర్చిపోను. మీపై నాకు కోపం కూడా తగ్గదు అని వెళ్ళిపోతాడు. అరవింద్ సోఫాలో కూర్చొని బాధపడుతుంటే అజయ్ ఓదారుస్తూ ఉంటాడు. వీళ్ళకి ప్రేమ్కి తెలియని విషయం ఏంటంటే, ప్రేమ్ కోసం వచ్చిన ఆనంది డోర్ దగ్గర నిలబడి వీళ్ళ మాటలే వింటుంది. ఆనందికి తన తండ్రి బాధ, తన భర్త కోపం రెండూ చూసి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. సాయంత్రం ఆనంది తన గదిలో బాల్కనీలో నిలబడి గార్డెన్లో మీటింగ్ పెట్టి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్న ఆదిత్య, ప్రేమ్, చారి వాళ్ళని చూస్తూ ప్రేమ్ నవ్వుతూ ఉండడంతో ఆనంది మనసులో, మీరు తాళి కట్టి నన్ను మీ భార్యని చేసుకుంటే నాపై ప్రేమతో అనుకున్నాను. అందుకే నా మనసులో ఎన్నో సందేహాలున్నా మిమ్మల్ని ఒకటి అడగలేదు, కానీ ఈ రోజు నా మనసులో మరో కొత్త అనుమానం మొదలైందండి. మీకు మా డాడీకి మధ్య పగేంటి? మీరు నాతో ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? మీ ప్రేమనే కాదు, మీ పగను కూడా నాకు చెప్పలేదు. అసలు మీ మనసులో ఏముందండి? అది ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఉంది. అలా ఆనంది, ప్రేమ్ 3 డేస్ తర్వాత ఆనంది నిలయానికి వెళ్ళిపోతారు. ప్రేమ్ ఆఫీస్ వర్క్ అంతా ఇంట్లోనే ఉండి హ్యాండిల్ చేస్తూ ఆనందిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళ హ్యాపీనెస్తో రోజులు, నెలలు పాస్ అవుతూ ఉన్నాయి. ఆనందికి 5th మంత్ రన్ అవుతుంది. ప్రేమాలయంలో ప్రేమ్, చారి హాల్లో వర్క్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఆనంది ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్ దిగుతూ వస్తుంది. ప్రేమ్ వస్తున్న ఆనందిని చూసి నవ్వుతూ ఆనంది దగ్గరికి వెళ్తుండగా లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఆనంది స్లిప్ అయి పడిపోతుంటే ప్రేమ్ వచ్చి పట్టుకుంటాడు. ఆనంది గుండె భయంతో తనకే కాదు ప్రేమ్కి కూడా వినపడేలా కొట్టుకుంటుంది. భయంతో కళ్ళు మూసుకున్న ఆనంది చెంపపై తడి అయినట్లు అనిపించి ఆనంది కళ్ళు తెరిచి ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ కళ్ళలో కన్నీరుని చూసి,
ప్రేమ్ ఎంత భయపడ్డాడో తనపై ప్రేమ కన్నీటి రూపంలో కనిపిస్తుంటే తనకి కన్నీళ్లు వచ్చేస్తాయి. లేచి నిలబడి ఇద్దరు కన్నీళ్లు తుడుచుకుంటూ చారి మాయ సుశీల కూడా వచ్చి మాయ సుశీల ఆనందానికి చెరువైపు చేరితే చారి మీరు బాగానే ఉన్నారుగా మేడం అని అడుగుతాడు. ఆనంది అని టెన్షన్ అవుతూ ప్రేమ్ వైపే చూస్తుంది, ఎక్కడ తనని కోప్పడతాడని. ప్రేమ్ చాలా కూల్గా హాస్పిటల్కి వెళ్తున్నావా అన్నాడు. అంటూ తలూపింది. సరే నవ్వి జాగ్రత్తగా వెళ్ళిరా బంగారం అంటాడు. ఆనంది చిన్నగా స్మైల్ చేసి సరే ప్రేమ్ అని వెళ్ళిపోతుంది. ఆనంది వెళ్ళిపోగానే ప్రేమ్ వెళ్ళి సోఫాలో కూర్చొని చారీ అంటాడు. వస్తున్నాను సార్ అని వెళ్తాడు. ఆనంది బయలుదేరి హాస్పిటల్కి వెళ్తుంది. డైరెక్ట్గా ప్రీతి దగ్గరికి వెళ్తుంది. ప్రీతి ఇద్దరు హక్ చేసుకుని విష్ చేసుకుని చైర్లో కూర్చుంటారు. అక్క బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారు అంది. నర్స్ పిలిచి అక్క పద అన్ని టెస్టులు చేద్దాం అంటుంది ప్రీతి. ఆనంది నవ్వుతూ లేచి ప్రీతి వెనక్కి వెళ్తుంది. అన్ని టెస్టులు చేశాక ప్రీతి అన్నీ బాగున్నాయని చెప్పడంతో ఇద్దరు కలిసి ప్రీతి ఫాదర్ రవికాంత్ దగ్గరికి వెళ్తారు. రవికాంత్ క్యాబిన్లో ఇద్దరు ఎంటర్ అవుతూ ప్రీతి నవ్వుతూ హాయ్ డాడ్ ఎవరొచ్చారో చూడండి అంటుంది. రవికాంత్ అలా తలెత్తి నవ్వుతూ వస్తున్న ఆనందిని చూసి పైకి లేచి ఓ మై బేబీ ఆనంది వచ్చిందా అని ఆనందిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. ఆనంది నవ్వుతూ ఎలా ఉన్నారు అంకుల్ అంది. ఫైన్ ఆనంది, నువ్వెలా ఉన్నావు? నీ హెల్త్ ఎలా ఉంది? బాగుంది అంకుల్. ఎందుకు బాగుండదు? ప్రాణంలా చూసుకునే ప్రేమ్ ఉన్నాడుగా అన్నాడు. ఆనంది నవ్వుతుంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి డాడ్. ఆనంది అక్క చాలా లక్కీ, ప్రేమ్ బావ లాంటి భర్త దొరికినందుకు అంటుంది ప్రీతి. అవును అని ఏదో ఆలోచనలో పడుతుంది ఆనంది. ఏం ఆలోచిస్తున్నావు తల్లి? ప్రేమ్కి నీ తండ్రికి మధ్య ఉన్న పగ గురించా అన్నాడు రవికాంత్. అవును అంకుల్, 2 months అయినా ప్రేమ్ నుంచి ఏమీ తెలుసుకోలేకపోయాను. ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు అంది ఆనంది. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ జై దగ్గర దొరుకుతుంది అంది ప్రీతి. ప్రీతి నువ్వు చెప్పేది అంది ఆనంది. అవునక్క, జైకి మీ ఆదిత్య అన్నయ్యకి ప్రేమ్ బావ చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అని జై చాలాసార్లు నాతో అన్నాడు. సో ప్రేమ్ బావకి సంబంధించిన అన్ని విషయాలు జైకి ఆదిత్య అన్నయ్యకి అన్నీ తెలిసే ఉంటాయి అంది. యు ఆర్ రైట్ బేబీ, జైకి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి అన్నాడు రవికాంత్. కానీ జై అడిగితే చెప్తాడా అంకుల్? అడిగితే చెప్పడు, ఎలా చెప్పించాలో నాకు తెలుసు అంటుంది ప్రీతి. రవికాంత్ ఆనంది ఇద్దరు అర్థం కానట్లు ప్రీతి వైపే చూస్తారు. ప్రీతి కన్ను కొట్టి తన ప్లాన్ ఆనందికి రవికాంత్కి చెప్తుంది. ఇద్దరు ఓకే అని నవ్వుతారు. రవికాంత్ జైకి కాల్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని చెప్తాడు. జై హాస్పిటల్కి వచ్చి రవికాంత్ క్యాబిన్లోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూస్తే రవికాంత్ బాధగా నిలబడి ఆనందిని చూస్తూ ఆనంది సోఫాలో కూర్చొని ఏడుస్తూ పక్కనే ప్రీతిని కూర్చొని ఓదారుస్తూ ఉంటుంది. అది చూసిన జైకి ఏం అర్థం కాక ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ప్రీతి కోపంగా పైకి లేచి నీ ఫ్రెండ్ చేసిన మోసానికి బాధపడుతుంది. మోసమా అన్నాడు జై. తనని నిజం చెప్పకపోవడం మోసమే కదా జై. మీరు దేని గురించి అంటున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాడు జై. బావా అక్క దగ్గర దాచిన నిజం గురించి జై. నిజమా అంటూ ఆనంది వైపు చూస్తాడు. ఆనంది చేతిలో మొబైల్ ఉండడం చూసి మీరు చెప్పేది ప్రేమ్ క్రిష్గా ఆనందితో మాట్లాడడం గురించా? జై మాటలకి ముగ్గురు షాక్ అవుతారు. ఆనంది జై ముందుకెళ్ళి ఏంటి ప్రేమ్ క్రిష్ ఇద్దరు ఒకరేనా? అంటే ఇన్ని రోజులు క్రిష్లా నాతో మాట్లాడింది ప్రేమ్ గారేనా? అంటే మీకు తెలిసిన నిజం ఇది కాదా? ఆనంది కోపంగా తల అడ్డంగా ఊపుతుంది. అంటే నేనే నోరు జారానా అని తల పట్టుకుంటాడు జై. అంతకంటే పెద్ద రహస్యమే తెలిసిందిలే అంది ప్రీతి. అంతకంటే పెద్ద రహస్యమా? అంటే ప్రేమ్కి ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకున్నా వినపడతాయని మీకు తెలిసిపోయిందా? మళ్ళీ ముగ్గురు షాక్ అవుతారు. ఆనంది కళ్ళు తిరిగి పడిపోతుంటే జై పట్టుకుంటాడు. ప్రీతి ఆనందిని సోఫాలో కూర్చోబెట్టి వాటర్ ఇస్తుంది. ఆనంది వాటర్ తాగి అంటే ఎదుటి వారి మనసులో ఏమనుకున్నా ఆయనకి వినపడుతుందా అని జై వైపు కోపం వచ్చేస్తుంది. ఈ నిజము కాదన్నమాట, బాగా బుక్ అయిపోయాను. తర్వాత ఆనంది ఏడవడం మొదలు పెడుతుంది. ఆనంది ఏడుస్తూ చూసావా ప్రీతి, మీ బావ నన్ను ఎన్ని విషయాల్లో చీట్ చేశాడో అని ఏడుస్తుంటే బాధపడకక్క, నీ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు అని హక్ చేసుకుంది ప్రీతి. జై నువ్వు చెప్పింది నిజమా? నమ్మలేకపోతున్నానే. ప్రేమ్ ఎదుటి వాళ్ళ మనుషులు చదవగలడా? ఓ మై గాడ్. అది ప్రేమ్కి ఆ దేవుడిచ్చిన వరమో శాపమో తెలియదు అంకుల్, బట్ ప్రేమ్ వినగలడు. జై ఇవన్నీ కాదు, సూటిగా అడుగుతున్నాం. అక్క వాళ్ళ నాన్నకి బావకి మధ్య ఉన్న పగేంటి? మీ నాన్నపై కూడా బావకు అంత పగెందుకు? అక్క ఈ విషయమే నీ నుంచి తెలుసుకోవాలనుకుంటుంది. చెప్పు జై. బావ గతం నువ్వు చెప్పకపోతే అక్క ఇప్పుడున్న కండిషన్లో ఈ విషయాల గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది. దానివల్ల అక్క హెల్త్కి మంచిది కాదు. సో అక్కకి నువ్వు నిజం చెప్పడమే బెటర్ అంటుంది. జై ఆలోచనలో పడతాడు. జై నువ్వు అంటాడు రవికాంత్.
నేను నిజం చెప్తాను ఆనంది అని అంటాడు జై. ముగ్గురు జై వైపే చూస్తున్నారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.